హాయ్ అండి. మళ్ళీ ఉసిరికాయ ఐటెంతో వచ్చిన ఏంటని చూస్తున్నారండి. ఇదైతే ఉసిరికాయతో బెల్లం ఊరబెట్టుకుని ముక్కలు చూపిస్తానండి. చాలా ఇమ్యూనిటీ కదండి ఉసిరికాయలు అయితే. ఇదైతే ఉసిరికాయల బెల్లంలో కూడా మీకు జెల్లీలా చేసి చూపిస్తానండి. దానికైతే ఫస్ట్ పొయ్యి మీద ఇలాగ వాటర్ పోసుకోవాలండి. ఒక గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకుని దాని మీద బెజ్జాల బుట్ట ఉంటుంది కదండి, దాన్ని ఇడ్లీ పాత్రకైనా పెట్టుకోవచ్చు అండి స్టీమ్కి. కాకపోతే ఇడ్లీ పాత్రకు పెట్టుకుంటే చాలా టైం పట్టేస్తుందండి. నేను ట్రై చేశాను ఆల్రెడీ ఒకసారి, అందుకని చెప్తున్నా. ఇది చిన్న టిప్ అండి, మీకు ఇది యూస్ఫుల్ అయితే మీరు వాడుకోవచ్చండి. ఇలా బుట్ట పెట్టేసుకుని దీని మీద లిడ్ పెట్టేసుకుంటే అండి ఒక 10-15 మినిట్స్ అలాగా స్టీమ్ అవ్వాలండి. అయిన తర్వాత చూపిస్తానండి మీకు. చూడండి, ఇలా అయితే మనం స్టీమ్ చేసుకున్నాం కదండి. దీన్ని ఆఫ్ చేస్తానండి స్టవ్ని. చూడండి, ఇలా చాక్ ఇలా ప్రెస్ అవుతుంటే లోపలికి చాలండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దామండి. ఇలా చల్లారేలోపు బెల్లం తీసుకుని బెల్లం కరగబెట్టుకుని పెట్టుకుందాం. చూడండి, ఇలా అయితే అవి స్టీమ్ పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని ఇలా అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకోవాల్సిన పని ఏమి లేదండి. అవి జస్ట్ ప్రెస్ చేస్తే లోపల గింజ తీసేసుకుంటే వచ్చేస్తాయండి. అవి ఆటోమేటిక్గా అవే తెగిపోతాయండి. చూడండి, ఇలా కట్ చేసుకుని ఇప్పుడు నేనైతే బెల్లం పొయ్యి మీద పెట్టుకుని బెల్లం కరగబెట్టుకుని వడపోసుకున్నానండి. వడపోసుకుని మందపాటిగా ఉన్న కుక్కర్లో వేసుకున్నానండి. కొంచెం పెద్దదే ఉంది, సో అందుకనే మీకు కిందకి కనిపిస్తుంది. ఇప్పుడు ఇది బెల్లం ఆల్రెడీ కరిగిందండి చాలా వరకు. మనకైతే ఎన్ని వాటర్ కావాలి, ఎంత బెల్లం కావాలి అనేది కొలతేం లేదండి. మనం ఉసిరికాయలకి ఎంత స్వీట్నెస్ పడుతుంది, ఎంత మనం తినాలి, మన టేస్ట్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బెల్లం పాకంలో ఉండి కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేసుకుందాం. జస్ట్ చూడండి, చాలా సరిపోతుందండి. చూడండి, బాయిల్ అవుతుంది బాగా. ఇప్పుడు మనం ఉసిరికాయ ముక్కలను వేసేసుకుందామండి. ఇవి మనకి ట్రాన్స్పరెంట్గా కొంచెం తెలిసిపోతాయండి ఉడికేసరికి. ఎలా తెలుస్తాయి మనకి అని మీకు డౌట్ రావచ్చు. కొంచెం బాయిల్ అయ్యేసరికి కొంచెం థిక్గా పట్టేసుకుంటాయండి ఉసిరికాయ ముక్కలకి. బెల్లం అంతా కరిగి పాకంలో బాగా పట్టుకుంటుందండి. మనం చెప్పుకోవాలి కొంచెం గవ్వలు ఉంటాయి కదండి, ఆ టైప్లో. ఇలా అన్నీ వేసుకున్నాం కదా, కలుపుకుందామండి. నేను ఉడికినప్పుడు మళ్ళీ చూపిస్తానండి. చూడండి, ఇలా అయితే ఉడుకుతుంది కదండి. ఈ స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం ఘాటు కూడా తెలియాలి కదండి, ఫ్లేవర్. అందుకని నేను మిరియాలు అండ్ లవంగాలు పౌడర్ చేసి దంచుకున్నానండి. ఇప్పుడే ఫ్రెష్గా దంచుకుని వేసుకుందాం. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఘాటుగా. ఇదైతే ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పుకోవచ్చండి. మనం డైలీ ఒక 2 పీసులు తింటే అండి ఇంత సరిపోతుందండి. మనకి ఇమ్యూనిటీ. పిల్లలకి పెట్టచ్చండి, బెల్లం వేసాం కాబట్టి వాళ్ళు కూడా వద్దనరు. సో నేను అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేస్తున్నానండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అని. బాయిల్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు. చూడండి, ఇలా అయితే బాయిల్ అవుతుంది. ఇంత లూజ్గా అయింది కదా. ఇప్పుడు బెల్లం అంతా ఇది థిక్గా అయిపోవాలండి మొత్తం దగ్గరికి. ఇది చూడండి, ట్రాన్స్పరెంట్గా ఇంకా పూర్తిగా అవ్వలేదు. అవ్వినాయి కానీ పర్వాలేదండి, కానీ ఇంకొంచెం అవ్వాలండి.
ఈ జ్యూస్ అంతా థిక్గా అయ్యేసరికి కరెక్ట్గా సరిపోతుందండి. లిక్విడ్ అంతా దానికి సరిపోతుంది, పట్టుకుని పీల్చుకుంటుందండి. స్మెల్ అయితే మాత్రం అస్సలు చాలా బాగుందండి. ఇది చూడండి, ఫైనల్లీ అయితే ఇలా రెడీ అయింది. చూడండి ఎంత జల్లీలా అయ్యింది, చూడండి ఇలా క్రీమీగా. ఇప్పుడు ఫుల్ ట్రాన్స్పరెంట్ అయిపోయినాయి చూడండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత గాజు సీసాల్లోనూ అయినా పర్వాలేదు, లేకపోతే ప్లాస్టిక్ బాటిల్స్ అయినా పర్వాలేదండి. పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. ఏమవుదండి ఇది. డైలీ ఒక 2 పీసులు అలా మనం తిన్నా, పిల్లలకి ఇచ్చినా చాలా ఇమ్యూనిటీ అండి. ఇది చాలా హెల్త్కి మంచిది. అందులో కొంచెం మిరియాలు కూడా వేసాను కదా. మీరు కాకపోతే కొంచెం ఒకటే చూసుకోండి, ఏంటంటే బెల్లం కరగబెట్టుకున్నప్పుడే కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నాను. నాకు కొంచెం ఎక్కువ టైం పట్టిందండి ఉడకడం. మీరైతే కొంచెం తక్కువ వేసుకోండి. నేను ఒక చిన్న టిప్లా చెప్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.